హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్లో అయితే మనం ఎన్టీఆర్ గార్డెన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నేను చాలా ఇయర్స్ తర్వాత ఈ గార్డెన్కి అయితే వచ్చాను. ఈ వీడియోలో మీకు గార్డెన్ ఎలా ఉంటుంది అని చూపిస్తా. మీకు తెలుసా ఈ గార్డెన్లో చాలా గేమ్స్ కూడా ఉంటవి. అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ చూడండి చాలా బాగుంది కదా. మనకి లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ అయితే ఉంటుంది. టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 20 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. అండ్ అలాగే మనకి పార్క్ టైమింగ్స్ వచ్చేసి 12:30 to 9 PM వరకు అయితే మనకి ఇక్కడ అయితే ఎంట్రన్స్ లో వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. ఈ ఫౌంటైన్ చూడండి చాలా బాగుంది. వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో, చాలా బాగుంది కదా. మనం టికెట్ తీసుకున్న తర్వాత మనల్ని అయితే చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. ఈ పార్క్కి అయితే చాలా మంది వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్తారు. పార్క్ అయితే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది. స్కూల్కి హాలిడేస్ రాగానే ఫ్యామిలీ అయితే ఈ పార్కులోకి వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్తారు. వీకెండ్స్లో అయితే ఈ పార్క్ చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి చాలా బెస్ట్ ప్లేస్. టికెట్ ప్రైస్ కూడా మనకి తక్కువనే ఉంది. ఈ వీకెండ్కి అయితే మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో అయితే ఈ ప్లేస్ని ప్లాన్ చేసుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం పార్క్ లోపలికి వెళ్ళాలి అంటే ఇలా స్టెప్స్ ద్వారా వెళ్ళాలి. ఇక్కడ నుండి మనకి సెక్రటేరియట్ కనిపిస్తుంది, మనం అది కూడా చూడొచ్చు. చూడండి మనకి ఇక్కడ నుండి చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది. ఇంకా మనం కిందికి వచ్చినాక సైడ్ కి చూడండి గార్డెనింగ్ ఎలా ఉందో. ఇంకా ఇక్కడ నుండి వాటర్ ఎలా వస్తున్నాయో చూడండి, చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ మనకి మొత్తం వాటర్ ఫౌంటైన్స్ చూడండి ఎట్లా ఉన్నాయో, చాలా బాగున్నవి. ఇక్కడ అయితే 4 వాటర్ ఫౌంట్స్ అయితే ఉన్నవి. గార్డెనింగ్ లో ప్లాంట్స్ చూడండి డిఫరెంట్ గా చాలా బాగున్నవి ప్లాంట్స్ అయితే. ఈ వాటర్ ఫౌంటైన్ గార్డెనింగ్ మధ్యలో నుండి చూస్తుంటే మనకి సెక్రటేరియట్ చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి పార్క్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో నేను మొత్తం అయితే వీడియోలో చూపించడం లేదు, మొత్తం ఇలానే ఉంటుంది పార్క్ అయితే. మెయిన్ అయితే చూపిస్తున్నా. మనకి ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉంటవి. గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనకి ఇక్కడ ఒకటి చెట్టు లాగా కనిపిస్తుంది కదా, అక్కడ ఒక గేమ్ ఉంది, అక్కడికి అయితే వెళ్ళి చూద్దాము. అదైతే వాటర్ స్లైడ్ ది. ఆ చెట్టు మధ్యలో పైప్ లెక్క కనిపిస్తుంది కదా, అందులో నుంచి మనుషులు అయితే వస్తారు. చూడండి వాళ్ళు ఎట్లా వస్తారో, పాపం భయపడుకుంటూ భయపడుకుంటూ బయటికి వచ్చిర్రు వీళ్ళైతే. చూడండి లోపల మొత్తం పైనుంచి కింది వరకు తిరిగి ఇట్లా బయటకు అయితే వస్తారు. చాలా బాగుంది గేమ్ అయితే. ఇంకా మనకి ఇక్కడైతే చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నవి. ఇక్కడ కనిపిస్తున్న గేమ్స్ అన్ని ఏంటివంటే, ఈ గేమ్స్ అన్ని మనకి తెలిసినవి. మనం ఎగ్జిబిషన్ లో చూస్తాం కదా, కొన్ని టాయ్స్ పెట్టి రింగ్ దేని మీద పడితే అది మనకి ఇస్తారు చూడండి, అలాంటి గేమ్స్ అవి ఇక్కడైతే చాలా ఉన్నాయి. నేనైతే ఈ గేమ్ చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఆడుతున్నా. అక్కడ 500 రూపీస్ నోట్ కనిపిస్తుంది కదా, అది రావాలని అయితే ఈ గేమ్ ఆడుతున్నాం. 4 బాల్స్ అయితే ఇస్తారు. 4 బాల్స్ లలో ఒక బాల్ అయితే బిస్కెట్ అయిపోయింది, దేని మీద పడలేదు. సెకండ్ బాల్ కి లూడో గేమ్ వచ్చింది. ఇంకా థర్డ్ బాల్ కి అయితే మనకి టాయ్ గన్ అయితే వచ్చింది. ఫోర్త్ బాల్ కైనా 500 రూపీస్ నోట్ వస్తుందని ట్రై చేసినా కానీ బాల్ అయితే బిస్కెట్ అయిపోయింది, దేని మీద పడలేదు, టాయ్ కూడా రాలేదు అదైతే. ఇక్కడ చిన్నపిల్లల టాయ్ గేమ్స్ అయితే వచ్చినాయి మనకి. ఒకటి వచ్చి లూడో గేమ్ ది, ఇంకొకటేమో టాయ్ గన్. ఇంకా ఇక్కడ పక్కన మనకి ఇంకొక గేమ్ కూడా ఉంది. బాల్ తో గ్లాసెస్ ని మొత్తం కింద పడేయాలన్నమాట. అన్ని గ్లాసెస్ పడినవి కానీ లాస్ట్ లో 4 గ్లాసెస్ అయితే పడలేదు కింద. అవన్నీ పడేస్తే మనకైతే ఒక గిఫ్ట్ వస్తుంది. ఫస్ట్ బాల్ కి పడలేదు, అట్లీస్ట్ సెకండ్ బాల్ అనే ట్రై చేస్తే ఇక్కడో పడింది అది బిస్కెట్. ఇది కూడా టాయ్స్ వద్దని నేనైతే వేరేదైతే తీసుకుంటున్నా. నాకైతే ఈ హార్ట్ సింబల్ ది చాలా బాగా నచ్చింది. అన్నిట్లలో కన్నా కొంచెం అది బెటర్ అనిపించి అదైతే తీసుకున్నా నేను. ఇక్కడ కనిపిస్తుంది డెవిల్స్ డెన్. లోపలికి వెళ్తే హర్రర్ సౌండ్స్ వస్తాయి చూడండి, అలా వస్తాయి లోపల.
అలానే పక్కన అయితే మనకి ఫుడ్ తినడానికి సిట్టింగ్ చైర్స్ చూడండి ఎలా పెట్టినారో. కార్ మధ్యలో టేబుల్ అయితే సెట్ చేసి పెట్టినారు. ఇవి అయితే చాలా బాగున్నవి, చాలా ఫన్నీగా ఉన్నవి ఇవి చూస్తుంటే. నేనైతే ఇలాంటి సెటప్ అయితే ఎక్కడ చూడలేదు, ఇక్కడనే చూస్తున్నా. ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామంటే ఫుడ్ అయితే చాలా కాస్ట్ అయితే ఉంది. ఫుడ్ తినడానికి అంత వర్త్ అనిపించలేదు నాకు ఇక్కడ అయితే. అందుకే ఇక కూల్ డ్రింక్ తో అయితే సరిపెట్టుకుంటున్నా. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి, ఆమె ఎట్లా జంప్ చేస్తుందో. ఫుల్ కామెడీ ఉంటది. మనకి ఇక్కడ సైడ్ కి చూస్తే బంగీ జంప్ గేమ్ అయితే ఉంది. ఇక్కడ ఒక ఆమెనైతే జంప్ చేస్తుంది చూడండి, ఎట్లా జంప్ చేస్తుంది అని. ఫుల్ కామెడీ ఉంటది. ఆమె రియాక్షన్ ని చూస్తే నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది. పాపం ఆమె చాలా ఎక్సైట్మెంట్ తో పోయింది జంప్ చేయడానికి. కొంచెం జంపింగ్ స్పీడ్ పెంచేసరికి ఆమె అయితే చాలా భయపడిపోయింది. ఆమె రియాక్షన్స్ ని చూస్తే చుట్టూ ఉన్న మా అందరికైతే ఫుల్ నవ్వు వస్తుంది. లిటరల్లీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం 5 మినిట్స్. ఆమె రియాక్షన్స్ ని చూసి అయితే మేమైతే ఫుల్ నవ్వుకున్నాము. చాలా ఫన్నీ అనిపించింది అక్కడనైతే. అలానే మనం కొంచెం ముందుకు వెళ్తుంటే మనకైతే చాలా గేమ్స్ కనిపిస్తవి. ఇక్కడికి చిన్న పిల్లలతో వస్తే మాత్రం పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు గేమ్స్ ప్లే చేయడానికి టైం కూడా సరిపోదు. చిన్న పిల్లలు ప్లే చేయడానికి చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఉన్నవి ఇక్కడనైతే. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకైతే చాలా గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అయితే ఆ గేమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మనం ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ అయితే మనకి బోటింగ్ ఉంటదన్నమాట. నేను వెళ్ళిన కొన్ని ప్లేసెస్ లో అయితే మాక్సిమం బోటింగ్స్ అయితే ఉన్నవి. కానీ ఆ ప్లేసెస్ లో నేనైతే బోటింగ్ చేయలేదు. నాకు అక్కడ కొంచెం నచ్చలేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదు బోటింగ్ చేయడానికి. బట్ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బోటింగ్ చేయాల్సిందే. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో అయితే బోటింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ అయితే మనమే బోటింగ్ చేసుకోవాలి, సెల్ఫ్ బోటింగ్ ఉంటదన్నమాట. ఫైనల్ గా ఎప్పటి నుండో బోటింగ్ చేయాలని అనుకుంటున్నా. కొన్ని మంత్స్ నుండి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇట్లా బోటింగ్ చేస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇట్లా సెల్ఫ్ బోటింగ్ చేశారా? చేయకపోతే చెయ్యండి వన్స్. ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్. మన లైఫ్లో ఇలాంటి కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తేనే కదా మనం హ్యాపీగా ఉండేది. సో ఫైనల్గా మన బోటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకొక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఇప్పుడు మనం అయితే ఇంకొక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. మనం జైన్ వీల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు నేనైతే జైన్ వీల్ ఎక్కబోతున్నా. అది ఎట్లా పడుతుందో అంతే చాలా బాగా ఎంజాయ్ చేసా. మస్త్ అనిపించింది నాకైతే. నాకు బోటింగ్ కన్నా ఇది ఇంకా చాలా బాగా నచ్చింది. జైంట్ వీల్ ఎక్కి పైనుండి వ్యూ కనిపిస్తుంది కదా, సూపర్ కనిపిస్తుంది అసలు. సో మన గేమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినవి. ఇంకా ఇక్కడ అయితే మనకి చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నవి. నిజంగా ఈ ప్లేస్ కి వస్తే అందరూ చిన్నపిల్లల్లా అయిపోతారు, అంత బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. అలానే మనం కొంచెం ముందుకు వెళ్తుంటే వాటర్ ఫౌంటైన్ కనిపిస్తది. ఈ ఫౌంటైన్ దగ్గర నిల్చుంటే ఫేస్ మీదనే వాటర్ అయితే పడుతున్నవి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో నుండి మనకి స్నో వస్తుంది చూడండి. చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే.
సో ఇప్పుడు మనం ఈ గార్డెన్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఓవరాల్ గా పార్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంది. మనం పార్క్ లోపల మొత్తం చూసాం కదా, అలానే మనం బయట కూడా చూద్దాము. మనం బయట చూస్తే చూడండి, ఇక్కడ తినే ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నవి. మనకి ఇక్కడ అయితే స్నాక్స్ తినడానికి కావాల్సినన్ని దొరుకుతవి. ఎన్ని వెరైటీస్ ఉన్నవంటే స్నాక్స్ లో చాలా ఉన్నవి ఇక్కడ అయితే. ఇప్పుడు మీకు ఒక వ్యూ పాయింట్ అయితే చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఎట్లా కనిపిస్తుందో చూడండి. వాటర్ మధ్యలో బుద్ధుడు చూడండి, చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ మనం కిందికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ కూడా దొరుకుతాయి. చూడండి, ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉన్నవి. ఈమె దగ్గర జ్యువెలరీ కలెక్షన్ ఉంది కదా, సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చినవి. ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి. టాటోస్ కూడా ఉన్నవి ఇక్కడనైతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.